Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ గ్రీన్ పీస్ కర్రీ. గ్రీన్ పీస్తో చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీ చేస్తారు. ఇప్పుడు మనం ఒక వెరైటీ చూద్దాం. ఈ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీన్ పీస్, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్డ్, కొరియాండర్, చిల్లీ పౌడర్, ఫెనల్ సీడ్స్, మేథీ సీడ్స్, గరం మసాలా, కస్తూరి మేథి, టర్మరిక్, సాల్ట్. గ్రీన్ పీస్ కర్రీ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, పచ్చిమిర్చి వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసి అన్నీ కలిసేలాగా కలపాలి. కొద్దిగా వాటర్ వేసి మూత ఉంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇప్పుడు కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. సోంపు, మెంతులు వేసి బరకగా దంచాలి. ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దంచి పెట్టుకున్న సోంపు పౌడరు, కస్తూరి మేథి వేసి కలపాలి. మంచి ఫ్లేవర్ రావడానికి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. నిమ్మరసం వేసి కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, పూరి, రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.